ఒక డ్రామా చేస్తుంటే కే సుబ్రహ్మణ్యం అంటే పద్మా సుబ్రహ్మణ్యం, డాన్సర్ పద్మా సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్నగారు హెచ్ఎం రెడ్డిని తీసుకొచ్చారు. ఫాదర్ ఆఫ్ టాకీ సినిమా ఇన్ సౌత్ కదా. అంటే ఒక రకంగా తొలి రోజుల్లో చాలా ఫౌండర్ తీసుకొచ్చిన వాళ్ళలో ఆయన ఒకరు కే సుబ్రహ్మణ్యం గారు, డాన్సర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఆయన తీసుకెళ్లి నన్ను హెచ్ఎం రెడ్డిని తీసుకొచ్చారు. హెచ్ఎం రెడ్డి ఎందుకు ఇక్కడికి వచ్చాడంటే అప్పటికే మొట్టమొదటి ఇండియన్ టాకీ ఆలమారా వచ్చింది 1931 మార్చ్ 14 ఆలమారా వచ్చింది. ఆలమారా తీసినటువంటి అర్దేశ్ ఇరానీ ఇంపీరియల్ ఫిలిం కంపెనీ అయినా హిందీది బాగా హిట్ అయింది. మనం ఏదన్నా సౌత్ ఇండియాలో లాంగ్వేజెస్లో టాకీ తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలమారాకి పనిచేసింది ఎవరు? హెచ్ఎం రెడ్డి, వన్ ఆఫ్ ది డైరెక్టోరియల్ అసిస్టెంట్. అందుకని అరే సౌత్ ఇండియన్ మన దగ్గర ఉన్నాడు కదా హెచ్ఎం రెడ్డిని, నువ్వు తీద్దు కానీ నీకు ఆ లాంగ్వేజ్ అన్ని వచ్చు కదా. హెచ్ఎం రెడ్డికి తెలుగు వచ్చు, కన్నడం వచ్చు, తమిళం వచ్చు.